సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట 10 రూపీస్ per person. సో టెంపుల్ 5కి క్లోజ్ అంట. సో క్లోజ్ అయింది, లోపలికి అలో చేయట్లేదు. టెంపుల్ ఎంట్రన్స్ అరే ఇదట్రా. సో ఇదే ఆ ఎంట్రన్స్. 600 మీటర్స్ అయితే ఉంటుంది లోపలికి. ఇంతేనా? ఫైనల్ గా లోపలికి వచ్చేసినాము. ఇంకొక 100 మీటర్స్ లేదు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకోవాలన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి బీదర్ బ్లాగ్ యొక్క పార్ట్ 1 అన్నమాట. ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ పార్ట్ చూసినాకనే ఈ వీడియోకి రండి. సో అట్లయితేనే మీకు క్లారిటీ అర్థమవుతుంది. సో పార్ట్ 1 లో వచ్చేసి బీదర్ ఫోర్ట్ అండ్ ఇంకోటి శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ అయితే కవర్ చేసినాము. ఇది పార్ట్ 2. సో ఇందులో అయితే గురుద్వార్ అండ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే కవర్ చేసినాము. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి పీకల్ లోతుల్లాగా ఉన్న వాటర్ లో 600 మీటర్స్ లోపలికి నడిచి లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకోవాలన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి బీదర్ ఫోర్ట్ నుండి ఓన్లీ 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా కర్ణాటక ప్లాన్ చేస్తే కనుక ఈ ప్లేస్ ని తప్పక విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఆ టెంపుల్ గురించి ఇంకా గురుద్వార్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మందికి రికమెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ లైక్ చేసినాకనే వీడియో స్టార్ట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తొందరగా పోదాము. లెట్స్ గో. హలో గైస్, మనం ఇప్పుడు సాలార్ షూటింగ్ వచ్చాము. A few moments later. సో నెక్స్ట్ వచ్చేసి గురుద్వార్కి అయితే వచ్చినాము. సో లోపలికి వెళ్దాము, ఎట్లుందో చూద్దాం. లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ఇవన్నీ రూమ్స్ అనుకుంటా, ఎన్ఆర్ఐ వాళ్ళకి. అక్కడ బోర్డు ఉంది, మెన్షన్ చేసారు చిన్నగా. నార్మల్గా మనకు టెంపుల్ ఎట్లనో ఇది సిక్ వాళ్ళకి టెంపుల్ లాగా అనమాట. సో అది మ్యాటర్. సో లోపలికి వెళ్ళి అసలు ఎట్లుంటుంది ఏముంటుంది అనేది చూపిస్తాం. మేము కట్టుకోవాలి అది మనం అందరం. ఇది బాగానే ఉంది. సో ఇక్కడ ఇట్లా క్లాత్స్ ప్రొవైడ్ చేస్తారు. అవి తలకి ఇట్లా కట్టుకుంటేనే అలో చేస్తారంట లోపలికి, లేకపోతే అలో ఉండదంట. సో చెప్పులోడు ఇక్కడనే ఎప్పిస్తారు. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ కింద ఎంట్రన్స్ కి వాటర్ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మనం కాళ్ళు కడుక్కొని పైకి ఎక్కాలన్నమాట. A few moments later. సో ఇప్పుడే బయటకు అయితే వచ్చినాము. లోపల చాలా బాగుండే, బట్ కెమెరా అలో లేదు కాబట్టి చూపించలేదు. వైట్ మార్బుల్స్ తోటి మొత్తం కన్స్ట్రక్షన్ అయితే వేసారు. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుండే. సో అదే మ్యాటర్. సో ఇప్పుడైతే మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ అప్డేట్ వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. A few moments later. ఇప్పుడైతే ఒక నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే వచ్చినాము. ఇక్కడైతే నరసింహస్వామి స్వయంగా వెలిసిండంట. ఒక 600 మీటర్స్ వాటర్ నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో ఇప్పుడైతే వెళ్తున్నాము, చూద్దాం. టెంపుల్ ఎంట్రన్స్ अरे इधर वॉक बाय वॉक वाटर पानी में ओके सो इक टिकेट्स తీసుకోవాలంట 10 రూపాయస్ ఫస్ట్ పర్సన్ అబ్బా
సో టెంపుల్ 5కి క్లోజ్ అంట. సో క్లోజ్ అయింది, లోపలికి అలో చేయట్లేదు. సో నెక్స్ట్ ఏం చేద్దామో ఆలోచిస్తున్నాము. మరి డైరెక్ట్ దర్శనం ఏమైనా ఉంటుందా లేకుంటే వాటర్ ద్వారానే ఉంటుందా అనేది క్లారిటీ లేదు. సో చూద్దాం. A few moments later. సో మాట్లాడినాము అంకుల్ వాళ్ళతోటి, ఇట్లా వైజాగ్ నుండి అట్లా వచ్చినామని చెప్తే ఓకే అని చెప్పి టికెట్స్ ఇచ్చారు. సో ఫైనల్ లోపలికి అయితే వచ్చేసినాము, వెళ్తున్నాము. సో ఇదే ఆ ఎంట్రన్స్, 600 మీటర్స్ అయితే ఉంటుంది లోపలికి. ఇంతేనా? అరే నీ గీత ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మొత్తం లోపలికి వెళ్తున్నా ఫైనల్ గా ఇట్లా 600 మీటర్స్ ఉంటది. లోపలికి వెళ్ళి మళ్ళా రిటర్న్ కూడా ఇట్లే రావాలి. సో నేనైతే పోనీ ఇక్కడ వరకి మళ్ళీ ఫోకస్ నేను పోతున్నా. సగం దూరం అయితే వచ్చేసినాము, ఇంకొక సగం దూరం ఉంది, లోపలికే జంతున్నాం. How is your feeling, Pawan Sai? What your feeling? లోపల ఏదో పామ్ పిల్ల ఫోన్ వాడితే డ్రైవ్ అవుతుంది. బాగుంది, బట్ ఫోన్ వాడకుండా ఉంటాయి. ఇంత ఫాస్ట్ రాలేదు, ఇదే ఫాస్ట్, దీనికంటే ఫాస్ట్ నైస్. కీస్ మీ దగ్గర ఉన్నాయి. ఫైనల్ గా లోపలికి వచ్చేసినాము, ఇంకొక 100 మీటర్స్ కూడా లేదు. సో అక్కడికైతే వెళ్ళి అసలు విగ్రహం ఎట్లుంది చూద్దాం. సో అదే విగ్రహం. జై శ్రీరామ్. సో ఇదే ఇక్కడ వెలిసింది. సో లోపల మీరు చూడొచ్చు, ఆ విగ్రహం వెలిసింది ఇక్కడ స్వయంగా. ఓం నమః శివాయ.
సో ఇప్పుడు మా దర్శనం అయిపోయింది, రిటర్న్ అవుతున్నాము. సేమ్ మళ్ళీ ఎట్లా వచ్చినామో అదే ద్వారంగా రిటర్న్ అయిపోవాలి. సో బయటికి వెళ్ళినాక కలుస్తా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా క్లోజ్ ఉంది, అసలు చాలా చిన్నగా ఉంది ఏరియా కూడా. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి, ఎందుకంటే వాటర్లో ఏమన్నా ఉండొచ్చు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. A few moments later. మనోడు ఒక రీచ్ అయిపోయాడు. దేవి రా మెట్లేవు ఇంకా అద్దలేవు. ఫైనల్గా పైకి వచ్చేసినాము. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకోవాలన్నమాట. సక్సెస్ఫుల్గా బయటకు అయితే వచ్చేస్తాము. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. చలి అయితే మామూలుగా లేదు, సో అది మ్యాటర్. డ్రెస్ చేంజ్ చేసుకొని కావాలద్దాం. సో మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి ఎటైనా వెళ్ళి తినేసి సో హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోదాం. సో అక్కడ చూడొచ్చు ఐబీసీ అరేబియన్ రెస్టారెంట్ అంట. సో ఇప్పుడే తినేసినాము అండ్ కార్ ఎక్కి రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. సో వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏందనేది చూడాలి. A few moments later. సో ఫైనల్గా రీచ్ అయిపోయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:02 అవుతుంది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి ఏ వీడియో చేయాలనేది. సో దాన్ని బట్టి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.